హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్వి వ్లాగ్స్. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా గుంటూరులో సంక్రాంతి సంబరాలు బాగా ధూమ్ధామ్గా జరిగినాయి. మన ఎన్టీఆర్ స్టేడియంలో అయితే కానీ అసలు నిజంగా 3 days నుంచి మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. భోగి రోజు, ఇంకా సంక్రాంతి రోజు, ఇంకా అంతకుముందు ముగ్గులు పోటీలు కూడా కండక్ట్ చేశారు. అండ్ ఈ ఈవెంట్ని కమిషనర్ గారు ఇంకా కొంతమంది విఐపీస్ అయితే అటెండ్ అయ్యారనమాట. స్టార్టింగ్లో ఈవెంట్లో కోలాటం అయితే వేశారు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా మకర సంక్రాంతి రోజు శబరిమలలో దర్శనం ఇచ్చే మకర జ్యోతి దర్శనాన్ని కూడా మనకి లైవ్లో చూపించారనమాట. అక్కడ నిజంగా చాలా మంచి ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఇంకా ఆహాలో ప్రసారం అయ్యే సూపర్ సింగర్ ఐడియల్ దగ్గర నుంచి ఇంకా సింగర్స్ కూడా వచ్చారు. సింగర్స్ కూడా చాలా మంచి సాంగ్స్ అయితే పాడారు. ఇన్స్టాలో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న సమీరా భరద్వాజ్ గారు సింగర్ కూడా వచ్చారనమాట. ఆవిడ కూడా మంచి మంచి మెలోడీస్ ఇంకా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే పాడారు. వాళ్ళ సాంగ్స్ పాడుతూ ఉంటే స్టేజీ దగ్గర కొంతమంది చిన్నపిల్లలు అయితే ఫుల్గా డ్యాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా స్టేడియంలోనే సంక్రాంతి లోగిలి అని చెప్పేసి ఒక సూపర్ సెట్టింగ్ అయితే వేశారండి. పక్క పల్లెటూరులో సంక్రాంతి అప్పుడు ఎలాంటి ట్రెడిషన్ ఉంటాయి ఏంటి అనేది ఆ గడ్డివాము కానీ, మట్టి ఇల్లులు, మడత మంచాలు, కోడి పుంజులు, ఆవులు, చెరుగ్గడలు, ఇలా ఫుల్గా అలా సెట్టింగ్ అయితే వేశారు. మనం సంక్రాంతికి పల్లెటూరుకి వెళ్ళట్లేదని మిస్ అవుతున్నామని చెప్పేసి బాధపడక్కర్లేదు, అంత మంచి సెట్టింగ్ అయితే ఇచ్చారు. మనం సంక్రాంతి అప్పుడు పల్లెటూరులో ఉన్నాం అన్నట్టు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది అందరికి కూడా. చాలామంది అయితే ఫ్యామిలీస్తో వచ్చి చక్కగా ఫొటోస్ తీసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అసలుకి ఉయ్యాళ్ళు కూడా వేశారు. అందరూ ఫ్యామిలీస్తో, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా ఉయ్యాలుగుతూ బాగా ఎంజాయ్ చేశారు. సంక్రాంతి టైంలో ఇంత మంచి ఈవెంట్ గుంటూరులో జరగడం అనేది నిజంగా మన లక్ అని చెప్పాలి. అంత మంచి ఈవెంట్ అయితే జరిగింది. మొన్న మకర సంక్రాంతి రోజు మేము ఈవినింగ్ టైం వెళ్ళామన్నమాట. మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసాం. బాగా ఫొటోస్, వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నాము. ఎంతమంది గుంటూరులో ఉన్న వాళ్ళు సంక్రాంతి సంబరాలు అటెండ్ అయ్యారో నాకైతే కమెంట్ చేయండి. ఎందుకంటే సంక్రాంతి అప్పుడు గుంటూరు అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపించింది.